ముందుగా MK9 న్యూస్ వారికి మా యొక్క అభినందనలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అదే ఏప్రిల్ 14న జరగబోయేటువంటి ఫంక్షన్కి ముందు చర్యగా 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మినీ ఉత్సవాలుగా జరుపుతూ ఉన్నాము. అయితే ఈ రోజున భారతదేశ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మన దళితుల అభివృద్ధి అంటేనే దాన్ని నిరోధించేందుకోసం ప్రతి స్థాయిలో ప్రతి దిక్కడ ఏదో ఒక పద్ధతిలో గొళ్ళెం పెడతారని అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. అది ఈ రోజున అధికార పార్టీలు అంటే హిందూ కల్ట్ నుంచి మనకి అడుగడుగున ఈ నిరోధకమైనటువంటి పనులు ఎదురవుతూ ఉన్నాయి. 69% మంది ప్రజలు షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలు ఈ రోజున క్రైస్తవం పుచ్చుకున్నారు. వాళ్ళకి ఆర్థికంగా కానీ వ్యాపారాలు కానీ ఆర్థికంగా అభివృద్ధి కానీ భూములు కానీ ఇలాంటివి ఏమీ లేవు. అయినా కూడా వాళ్ళు చాలా ఉన్నతమైన క్రిస్టియానిటీలో కులం అనేది లేదని చెప్పే ఒక సాగుతోటి దాన్ని ఏదో ఒక విధంగా వీళ్ళకి వచ్చేటువంటి ఆ రిజర్వేషన్ కూడా కొద్దిపాటి రిజర్వేషన్ ఈ రోజున భారతదేశంలో 97% ఉద్యోగాలన్నీ ప్రైవేట్ పరం అయిపోయాయి. ఇక 3% ఉద్యోగాలలో ఏమీ లేదు. భారతదేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని ఎంత అణగదొక్కాలో ఆల్రెడీ అణగదొక్కారు. ఈ రోజున మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశారు. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ బేరీజ్ వేసుకుంటూ మన దళితులంతా ఐక్యంగా పోరాడాలి. అది మానేసి మనలో మన కలహాలు పెట్టుకొని మనం ఈ జరిగేటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనే దానికి ఒక సమైక్యం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన MK9 వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.